తెలంగాణ ఆర్టీసీ చేసి వైద్యం థామస్ రెడ్డి ఉన్నారు. ఎలా జరగబోతుంది సమ్మె? సమ్మె ఇవాళ అందరూ పోటీ పడి సమ్మె చేస్తూ ఉన్నారు. అంటే సమస్యల వలయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు, ఆర్టీసీ ఉంది కాబట్టి కార్మికులకి గత్యంతరం లేని పరిస్థితులలో ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మాట్లాడేదామని చెప్పినా నోటీసులు ఇచ్చినా సమ్మె నోటీసులు ఇచ్చినా మాట్లాడని పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేసినాం. సమ్మె నోటీసు ఇచ్చి 40 రోజులు అయిన తర్వాత నిన్న ఒక కమిటీ వేసిండ్రు, 4 ఐఏఎస్లు ఒక మా ఎండి గారిని పెట్టిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే మీరు అందరూ మాట్లాడండి అంటే అందరం మా బాధలు 3 గంటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ½ అవర్ మాట్లాడి మేము 4 వారాలలో సమ్మె దీని 32 అంశాల మీద మేము నివేదికని వాళ్ళకి గవర్నమెంట్కి ఇస్తాం, మీరు దీన్ని పోస్ట్పోన్ చేసుకోండి అన్నారు. అంతే తప్ప శాంటిటీ అనేది ఎక్కడ రాలేదు. కాబట్టి అది కరెక్ట్ కాదు. నివారణ చర్యలు చేపట్టండి, సడన్గా చెప్పేటి కొన్ని చెప్పండి, కాలయాపన ఏముందో చెప్పండి, తర్వాత ఏం మాట్లాడదామో చెప్పండి. మేము కూడా భేషజాలకు పోమని మేము చెప్పినాం. అయినా వినకుండా వాళ్ళు లేచిపోయినారు. మేము లేచి వచ్చినాం, సమ్మె సైరన్ మోగించినాం. రాత్రి అర్ధరాత్రి నుంచి ఎక్కడ బస్సులు అక్కడ ఉన్నాయి. 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, హైర్ బస్ వాళ్ళు ఇంకా అందరూ కూడా ఇలా సమ్మెలో ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి సమ్మె అనేది ఆర్టీసీ వాళ్ళు దిగుతే వెనకకు పోయేది ఉండదు. ఆర్టీసీకి ఉన్నటువంటి గొప్పతనం అదే. ఇవాళ తెలంగాణ తెచ్చింది మేమే. తర్వాత గత ప్రభుత్వాలలో కూడా ఇబ్బందులుంటే చంద్రబాబు మీద సమ్మె చేసినాం, చంద్రబాబు ఇంటికే పోయిండు. అట్లాగే కేసీఆర్ మీద 53 రోజులు సమ్మె చేసినాం. ఆయన అన్ని చేయన్నోడు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. తర్వాత మన గవర్నర్ దగ్గర అయితే కూడా మేము కూడా పోయినాం, అక్కడికి మాట్లాడినాం. తమిళసై గారు ఆస్తులకి రక్షణ అన్నీ అని చెప్పి వారు సైన్ పెట్టిండ్రు. ఇలా శాంటిటీ వచ్చింది. కేవలం అపాయింటెడ్ ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఆగిపోయింది. అప్పుడు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. నేను వీళ్ళని అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారిని, మీ స్టాండ్ ఏంది? ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇస్తా అన్న దాని మీద మీ స్టాండ్ ఏంది, మీ వైఖరి ఏంది? మీరు ఏం చెప్తారంటే మీరు దాని మీద చెప్పట్లేదు. నేనేదో అన్నీ చేస్తున్నా, బాగా చేస్తున్నా, నీకు డిఏ ఇచ్చిన డిఏ అనేది అది కామన్. డిఏలు ఎవరికైనా కరువు భత్యం సంవత్సరానికి 2 ఉంటుంది, జనవరి జూలైలో అది ఇస్తున్నారు. అది ఇవ్వాల్సింది ఆటోమేటిక్ డిఏ ఆర్టీసీకి అనేది ఉంది, చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకారం ఇస్తున్నారు. అది కాదు, ఇవాళ మేము అడిగే ప్రశ్నలకి నేరుగా సమాధానం చెప్పకుండా మీరేదో చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. క్వశ్చన్ టు ఆన్సర్ ఉండాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు పిలువరు? మీరే స్వయంగా మరి రండి, జేఏసీ నాయకులు రండి అని చెప్పి యాజమాన్యంతో పిలిపియండి. మీరు కూర్చోండి, యాజమాన్యంతో కూర్చోండి, ప్రాథమిక చర్చలు జరిగి ఆర్టీసీ లెవెల్ వాళ్ళకి చెప్పండి. తర్వాత గొంతెమ్మ కోరికలు మేము కోరట్లేదు, మీరు పెట్టిన డిమాండ్లే మేము అడుగుతా ఉన్నాం. వాటి మీద కూడా మీకు బర్డన్ గవర్నమెంట్కి ఉండదు. ఇవాళ యూనియన్లు అందరికి ఇచ్చింది కాబట్టి మాకు ఇవ్వాలి. ఆ యూనియన్ పునరుద్ధరణ అని ఒక మాట అంటే అయిపోతుంది, దానికి జీవో ఏం లేదు గతంలో కూడా. అట్లాగే ఇవాళ ప్రభుత్వంలో విలీనం ఉంది. విలీనానికి ఏముంది? 350 కోట్లు మహాలక్ష్మి పథకం మాకు ఇవ్వాలి మీరు. దాంట్లో 270 కోట్లు అయితే జీతాలు వస్తాయి. కార్మికులు తగ్గిపోయినారు కాబట్టి మిగతా డబ్బులు మిగులుతాయి మనగడకి. కాబట్టి ఆర్టీసీకి అదనం పడదు. మీరేమో మేము ఆర్టీసీని బాగు చేస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అంటే ఏమి ఇస్తున్నారు? మహాలక్ష్మి పథకాన్ని 350 కోట్లు తప్ప ఇంకేమన్నా ఇస్తున్నారా? బడ్జెట్లో డబ్బులు పెట్టినరా? మా రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నారా? స్టూడెంట్లో ఇస్తున్నారా? వికలాంగులు ఇస్తున్నారా? విలేకరులు ఇస్తున్నారా? అంటే ఏది కూడా లేదు. మరి మేము కూడా మిమ్మల్ని బదనాం చేస్తలేము. ఇవాళ మాకు బాధ కష్టం ఉంది కాబట్టి, ఇవాళ మాకు అభద్రతా భావం ఉంది కాబట్టి ఇలా మీరే అడుగుతున్నారు. ఓ దిక్కేమో కార్మికులని మీరు వేరే జోన్లకు పోండి అని చెప్తా ఉన్నారు. వేరే జోన్లకు పోతే ఇక్కడ ఉద్యోగాలు ఉండవు కదా. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల మీ ఉద్దేశం ఏంది? అది మోడీ ప్రభుత్వ విధానాన్ని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? మీరు కొత్త బస్సులు మీరే కొని మాకు ఇస్తే మేము తీసుకుంటాం. రెండోది ఆర్టీసీ కూడా కొంత కొంటది, మా కాళ్ళ మీద మేము ఉంటాం. ఇవి ఏది కాకుండా ఇవాళ ఒలక్టో జేబీఎం కంపెనీల నుంచి మాకు మీరు ఇప్పిస్తూ ఉన్నారు. వాళ్ళకేమో 36 లక్షల రూపాయలు ఒక బస్కి సబ్సిడీ వస్తుంది. మేము వాటికి కిలోమీటర్కి డబ్బులు ఇస్తున్నాం. మా డిపోలు హస్తగతం చేసుకుంటా ఉన్నారు. మేమే పవర్ పాయింట్లు పెడతా ఉన్నాం. మీరు ఆక్యుపై చేసుకొని ఆర్టీసీని బయటకు వెళ్ళగొడతా ఉన్నారు. అంటే ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతే ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ ఉందా? లేదు. కాబట్టి జవాబు అడిగితే మీరు ఎందుకు చెప్పారు? ఉద్యోగాలు ఎవరి పోవు, ఎట్లా పోవు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళని జిల్లాలకు పంపరు, జిల్లాలకు ఇంకో 2 ఏళ్ళు అయితే మీరు ఇంటికి పండరు బాబు అనేటువంటి పరిస్థితి వచ్చిందనే అనుమానం మాకుంది. అనుమానాన్ని నివృత్తి చేసి మా ఉద్యోగాలకు గ్యారంటీ ఏంటి,
ఆర్టీసీ ఉంటుందా ఉండదా, మీరు ఇచ్చిన వైఖరి ఏంటి, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద మీ వైఖరి ఏంటో చెప్పి సంజాయించి చర్చల ద్వారా ఏది ఎప్పుడు అనేది చేయడానికి ఉంది. కాబట్టి సమ్మె నివారణ చర్యలు చేయండి, ప్రజలకి ఇబ్బందులు కాకుండా చూడండి. ప్రజలకు ఇబ్బంది అయితే మీదే బాధ్యత. ఇవాళ ప్రత్యామ్నాయ చర్యలు అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి బస్సు స్టీరింగులు ఇస్తే ఇవాళ కరీంనగర్లో యాక్సిడెంట్ అయింది, గతంలో కూడా రోజుకోటి అయింది, ఇంకా గంటకు కావచ్చు, రాత్రి కావచ్చు, రేపు కావచ్చు. కాబట్టి అది ప్రత్యామ్నాయం అనేది పోటీ కాదు, ప్రత్యామ్నాయంతో ఏది కూడా కాదు. పరిష్కార మార్గమే ముఖ్యం. ఇవాళ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎవరికి మా ప్రాణాలు పోతున్నాయి అనుకున్నప్పుడు నేను కాలుకు మందు పెడతా, ఏలుగు మందు పెడతా కాదు, ప్రాణంకే ఉంది, మన ప్రాణాన్ని కాపాడు, ఆక్సిజన్ ఇవ్వని మేము అంటున్నాం. ఆ విధంగా కాపాడి పెద్ద మనసుతోటి మంత్రి గారు ఇప్పటికైనా చర్చలకు పిలవండి, కూర్చోబెట్టండి, మేము మాట్లాడతాం. మాకు భేషజాలాలు లేవు, మీరంటే గౌరవం ఉంది, ప్రభుత్వం అంటే గౌరవం ఉంది. ఆ ప్రకారంగా సమ్మె నివారణ చర్యలు చేపట్టి వెంటనే సమ్మెని విరమింపజేయమని మీ ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.